నమస్తే అండి, వెల్కమ్ టు వాట్ వెంటే ఛానల్. ఈరోజు మన క్లాస్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. అదేంటి సార్, లాస్ట్ క్లాస్ వరకు మాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐడియా ఉంది, అది కూడా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మీరు హైయర్ ఆర్డర్ అంటున్నారు ఏంటంటే వైని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేస్తే వచ్చే టర్మ్ని dy/dx అంటామని చెప్పాం. సో dy/dx ఇన్వాల్వ్ అయింది కాబట్టి అది ఫస్ట్ ఆర్డర్. లీనియర్ అంటే dy/dx ఇంటూ అంటే ఫార్మేట్ ఎలా రాసుకున్నానా, జనరల్గా dy/dx ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మేట్లో ఉంటుందని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అని పిలుస్తాం. ఇది వేరియబుల్ కోఎఫిషియంట్. యాక్చువల్గా మనం డిస్కస్ చేసేది ఏంటి, కాన్స్టెంట్ కోఎఫిషియంట్. సో కాన్స్టెంట్ కోఎఫిషియంట్ దట్టు ఎలా ఉండాలి, ఇది హైయర్ ఆర్డర్ అయి ఉండాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఆర్డర్ కంటే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఆర్డర్ కంటే ఎక్కువ ఉండాలి. అది ఎలా ఉంటుందంటే నాన్న, వై ప్లస్ నాన్న dy/dx అంటే మీరు కాన్స్టెంట్స్ కూడా రాద్దాం. సమ్ p0 ఇంటూ వై ప్లస్ dy/dx. సో దాన్ని ఒక p1తో మల్టిప్లై చేశాను ప్లస్ d²y/dx² ఇది p2 అండ్ సో ఆన్. లాస్ట్కి వచ్చేప్పటికి ఏమొస్తుందంటే d⁻⁴ ఇది ఎంత ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుందంటే q ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి. ఈ ఈక్వేషన్ అంటే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఏమని పిలుస్తారంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటారు. సో మరి ఈ టైప్ ఆఫ్ అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు సెపరేట్ మెథడ్ని చెప్పాం. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అది సెకండ్ ఆర్డర్లో ఉన్నా, థర్డ్ ఆర్డర్లో ఉన్నా, ఫోర్త్ ఆర్డర్లో ఉన్నా సరే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి నువ్వు చిన్న కన్వర్షన్ రాసుకోవాలన్నా. ఏంటి ఆ కన్వర్షన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి నాన్న, dy/dxని నువ్వేం తీసుకుంటావు అంటే క్యాపిటల్ D అని తీసుకోవాలి. dy/dxని ఏమని తీసుకుంటాను, క్యాపిటల్ D. అప్పుడు ఆటోమేటిక్గా d²/dx² ఎంత అవుతుంది, క్యాపిటల్ D². అప్పుడు అదంతా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. ఇదంతా అవుతున్నానా d⁻n ఇంటూ వై ప్లస్ d⁻n అంటే ఇంకా ప్లస్ ఇక్కడ ఎంత వస్తున్నానో ఒక కాన్స్టెంట్ వేసుకున్నాను అనుకోండి, pn-1 d⁻n-1 ఇంటూ వై అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్కి వచ్చేప్పటికి ఏమొస్తుందన్నా p1 dy ప్లస్ ఇక్కడ p0 ఉంది కానీ d లేదు, అంటే డెరివేటివ్ లేదు కాబట్టి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మెట్లో వస్తుంది. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఉంది, అంటే త్రూ అవుట్ ఈక్వేషన్ అంతా వై ఉంది కదా, అది కామన్ తీసాను అనుకోండి ఏమొస్తుందన్నా d⁻n pn-1 ఇంటూ d⁻n-1 ప్లస్ అండ్ సో ఆన్ p1 ఇంటూ d ప్లస్ p0 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, d టర్మ్స్ వస్తాయి, d² d³ ఇవి వచ్చేసి ఇంటూ వై వచ్చి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుందన్నా q ఆఫ్ ఎక్స్ వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే ఇలా రాస్తారా, f(d) ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. f(d) ఇంటూ వై ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. దీన్ని అంటే ఇది జనరల్ ఫామ్ అనమాట. మనం డిస్కస్ చేసే చాప్టర్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందన్నా, f(d) ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. ఆఫ్ కోర్స్ నీకు చిన్న కన్ఫ్యూజన్ ఉందా, నీకు అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడనా, ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ మాట్లాడమని అనుకో, d²y/dx² ప్లస్ 3 ఇంటూ dy/dx ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు sin 2x. ఇది క్వశ్చన్. ఇలా ఉందంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ వేరియబుల్ కోఎఫిషియంట్, అది కూడా సెకండ్ ఆర్డర్. సో దీన్ని ఏమని రాయమంటున్నాను, ఇది d²y/dx² అంటే సెకండ్ డెరివేటివ్ కదా, సెకండ్ డెరివేటివ్ దేంతో డినోట్ చేయమన్నాను, d²తో డినోట్ చేయమన్నాను. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చురా, d²y ప్లస్ 3dy ప్లస్ 2y ఈక్వల్ టు sin 2x. ఇంకా బాగా రాసుకోవాలంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చురా, d² y కామన్ తీసాను అనుకో 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు sin 2x. ఇది చూడండి, f(d) ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మేట్లో ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారు, హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటారు. ఇది అంటే ఒక ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే ఏం చెప్తాను నేను, d³ ప్లస్ 11d² ప్లస్ d మైనస్ 12 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు x³ ఇదేదో క్వశ్చన్ ఇస్తా. సో దీన్ని కూడా ఏమైనా పిలుస్తారు నాన్న,
సో దీన్ని కూడా ఏమని పిలుస్తారు హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది థర్డ్ ఆర్డర్. అంటే జనరల్గా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ కింద మార్చుకోగలిగితే అది జనరల్ ఫార్మ్ ఆఫ్ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని డిస్కస్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్ అన్నాం అనుకోండి, కొన్నిసార్లు ఇలా ఇస్తారు క్వశ్చన్, లైక్ ఎలా అంటే వై త్రిబుల్ డాష్ ప్లస్ 2y డబల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇలా ఇస్తాడు. సార్ వై త్రిబుల్ డాష్ ఇచ్చాడు కదా, మనకి ఈ చాప్టర్లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదంటే వై త్రిబుల్ డాష్ అంటే అర్థం ఏంటి, వైని 3 times డెరివేటివ్ చేస్తున్నామని. అందువల్ల దీన్ని కన్వర్ట్ చేయడం రాసుకోవాలి. దీన్ని ఏమైనా రాస్తారంటే డి క్యూబ్ ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ అక్కడ ఏమీ లేదు కదా డాష్లో 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో క్వశ్చన్ డైరెక్ట్గా ఇస్తే వెల్ అండ్ గుడ్, ఇలా లేకపోతే ఇలా ఇచ్చినా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లో రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆ ఈక్వేషన్ ఏమని పిలుస్తారు, హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటారు. సో ఎటువంటి ఈక్వేషన్ తీసుకున్నా, అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నా లేదా జనరల్ ఈక్వేషన్ తీసుకున్నా సరే దానికంటూ సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ మొత్తం సాటిస్ఫై అవ్వాలి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దీనికి ఏముంటుందంటే జనరల్ సొల్యూషన్ ఉంటుందమ్మా. ఏముంటుందమ్మా, జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. దీనికి జనరల్ సొల్యూషన్ ఏ ఫార్మేట్లో ఉంటుంది, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఇప్పుడు ఇక్కడ సార్ వైసీ అంటే ఏంటి సార్ అన్నాం అనుకో, వైసీ అంటే ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. అదే వైపీ ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనే క్వశ్చన్ ఇచ్చి దానికి సొల్యూషన్ కట్టండి రా అని అడిగితే నువ్వు కట్టాల్సింది ఏంటంటే జనరల్ సొల్యూషన్ అని తీసుకుని వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ కట్టాలి. సార్ మరి వైసీ ఎలా కడతాం, వైపీ ఎలా కడతాం అంటే ఓకే, వైసీ కట్టడం వైపీ కట్టడం అనేది ఒక ప్రాసెస్లో అది క్యూ ఆఫ్ ఎక్స్ మీద ఇచ్చిన ఎఫ్ ఆఫ్ డి మీద డిపెండ్ అవుతాయి. ఏ క్వశ్చన్కి వైసీ ఎలా కట్టాలి, ఏ క్వశ్చన్కి వైపీ ఎలా కట్టాలనేది నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో వైసీ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాం, వైసీ ఎలా కట్టాలి, హౌ టు ఫైండ్ వైసీ. దాని జనరల్గా క్వశ్చన్ ఎలా ఉంటుంది అనుకున్నాం మనం, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంటుంది కదా. ఈ క్వశ్చన్కే కదా జనరల్ సొల్యూషన్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అన్నాను. ఇక్కడ సపోజ్ నీకు 2 కేసెస్ చెప్తాను జాగ్రత్తగానండి. ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమైపోయింది 0 అయిపోయింది అనుకోండి. ఈ ఈక్వేషన్ ఏమని పిలుస్తారంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. సరే అదేంటి సార్ లీనియర్ అన్నారు కదంటే అవును, హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. అలా కాకుండా ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్సే ఉందనుకోండి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 అవ్వలేదు అనుకోండి, అలాంటి ఈక్వేషన్ ఏమని పిలుస్తారంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంటే నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటారు. సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్కి జనరల్ సొల్యూషన్ ఎంత నేర్చుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. మరి హోమోజీనియస్ ఈక్వేషన్కి ఏంటి సార్ జనరల్ సొల్యూషన్ అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమైపోయింది నా క్యూ ఆఫ్ ఎక్స్ 0 అయిపోయింది కదా, అందువల్ల దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఎంత అవుతుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ వైసీ. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏదైనా ఉంటే వైపీ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉందనుకోండి వైపీ వాల్యూ కూడా 0 అయిపోతుంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నా లేకపోయినా కామన్గా ఉండేది మాత్రం ఏంటి, రెండిట్లోని కూడా వైసీ. రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి, వైసీ. అంటే వైసీ దేని మీద డిపెండ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద డిపెండ్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని వైసీ అని, రైట్ హ్యాండ్ సైడ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని వైపీ అని అంటారు. సో వైసీ కట్టాలంటే నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఉంది కదా దాని మీద ఫోకస్ చేయాలి. అందువల్ల సో ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే నాన్న కన్సిడర్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేయాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినా
ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా సరే నువ్వేమని కన్సిడర్ చేయాలి, ఓన్లీ జీరో కన్సిడర్ చేయాలి ఎప్పుడు వైసీ కట్టాలి అంటే. అండ్ ఎగైన్ దీంతో పాటు ఏం కట్టాలి అంటే ఎగైన్ కన్సిడర్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. నన్ను ఇక్కడ ఏదైతే ఎఫ్ ఆఫ్ డి ఉందో దాని ప్లేస్లో ఎంత పెట్టాలి, ఎం పెట్టాలి. ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. నన్ను ఇది ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక ఈక్వేషన్ రా. ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా ఏముంటాయి, రూట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సాల్వింగ్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నేను ఏదో క్వశ్చన్ అలా ఇచ్చానంటే ఇలా క్వశ్చన్ ఇచ్చారా, d² - 3d + 2 × 0 అంటే 2 × y ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఇచ్చా ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, m² - 3m + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీనికి సాటిస్ఫై రూట్స్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, నీకు ఆల్రెడీ రూట్స్ కట్టే విధానం తెలుసు కదా. ఏముంటుంది, ఫ్యాక్టరైజేషన్ ఒకటి ఉంటుంది, -b + or -b² - 4ac/2a ఏదో మెథడ్ ఉంటుంది కదా. దాని ప్రకారం నువ్వు కష్టపడితే దీనికి రూట్స్ ఏమొచ్చాయంటే 1, 2 వచ్చాయి. అంటే ఎప్పుడైతే సాల్వింగ్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తామో ఏమొస్తుందన్నా, వీ గెట్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. సో రూట్స్ వచ్చేస్తాయి కదా నాన్న, ఇలా 1, 2 అనో ఏ ఒక రూట్స్ వస్తాయి కదా. వచ్చిన రూట్స్ని బేస్ చేసుకుని వైసీ ఎలా కట్టాలో చెప్తాను, జాగ్రత్తగానండి. ఇది చాలా అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే రాస్తున్నానో ఆ పాయింట్లు నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ప్రతి పాయింట్ ఒక్కొక్క డైమండ్ అనమాట, సరేనా. సో ఫస్ట్ది నాన్న రూట్స్ వచ్చాయి కదా, అంటే నువ్వు ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ సాల్వ్ చేసావు, కొన్ని రూట్స్ వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే కేస్ 1, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ అనేవి ఎలా ఉన్నాయన్నా, రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే ఏంటి, నువ్వు మనకి ఏదో రూట్స్ కట్టినప్పుడు ఎలా వచ్చారు, m ఈజ్ ఈక్వల్ టు m1, m2, m3. ఆ మూడు కూడా రియల్ రూట్సే అండ్ అన్నీ కూడా ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటప్పుడు వైసీ ఎంత అవుతుంది అంటారా, వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 e⁻m1x ప్లస్, అంటే ఏదైతే m1 వస్తుందో అది ఈ ఎక్స్పోనెన్షియల్లో రాసుకోవాలి, e⁻m1x ప్లస్ c2 e⁻m2x ప్లస్ c3 e⁻m3x. అంతే. ఇంకోటి వచ్చింది అనుకో c4 e⁻m4x. ఎందుకు, ఇది సెకండ్ ఆర్డర్, అందుకే 2 రూట్స్ వచ్చాయి. ఇచ్చిన క్వశ్చన్లో థర్డ్ ఆర్డర్ అయితే 3 రూట్స్ వస్తాయి, ఫోర్త్ ఆర్డర్ అయితే 4 రూట్స్ వస్తాయి. అందువల్ల ఎన్ని రూట్స్ వచ్చాయో నువ్వు రాసుకోవడం రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాను అనుకోండి, నేను ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, సాల్వ్ చేస్తే 1, 2, -3 అండ్ 4 వచ్చారా, ఇలా వచ్చాయి. ఎన్ని రూట్స్ వచ్చాయి, 4 రూట్స్ వచ్చాయి. మరి ఎలా రాస్తాం సార్ అంటే నాకు చూడండి, వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 e⁻x, c2 e⁻2x, c3 e⁻−3x ప్లస్ c4 e⁻4x. ఇది రాసే విధానం. నాన్న ఎప్పుడైనా సరే వచ్చిన రూట్స్ కట్టే బాధ్యత నీది. అది ఎలా కట్టాలో కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఇబ్బంది ఏం పడకు. సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, దాని రూట్స్ కట్టాను, వచ్చేసాయి. ఆ రూట్స్ వచ్చిన దాన్ని బట్టి నువ్వు వైసీ రాసేయాలి, అది ఇలా రాసే పద్ధతి. సెకండ్ కేస్ నాన్న, సెకండ్ కేసులో రూట్స్ అనేవి ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సపోజ్ ఒక క్వశ్చన్లో రూట్స్ అనేవి ఏమవుతాయంటే రిపీట్ అవుతాయి. 1 ఇంకోసారి వస్తుంది. ఒక ఈక్వేషన్కి 1 2 టైమ్స్ రూట్స్ కింద రాకూడదు రూల్ ఏం లేదు కదా. ఒక్కొక్క ఈక్వేషన్కి 1 అనేది 4 టైమ్స్ కూడా రూట్స్ కింద వస్తుంది. అంటే 4 రూట్స్ ఉంటాయా, 4 రూట్స్ కూడా 1 అవ్వచ్చు. అంటే రూట్స్ అనేవి ఏమైనా ఇక్కడ రిపీట్ అయ్యాయి, ఈక్వల్ ఆర్ రిపీటెడ్ అన్నప్పుడు వైసీ ఎలా రాస్తామరా అంటే బాగా గుర్తుపెట్టుకోండి నానా. ఇక్కడ వైసీ రాసే పద్ధతి, వైసీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే, ఇప్పుడు నీకు రూట్స్ ఎలా వచ్చో తెలియాలి కదా. నేను ఎమ్ కట్టాను రా, ఎమ్ కడితే ఎంత వచ్చిందంటే m1 వచ్చింది. అదేంటో ఇంకో రూట్ కూడా m1 వచ్చింది, ఇంకో రూట్ మాత్రం ఏమొచ్చిందంటే m2 వచ్చింది. అంటే m1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది, అంతే కదా. అలాంటప్పుడు వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలంటే నాన్న, c1
నా జనరల్గా రూట్స్ ఏమి రాస్తావు c1 e power of m1x ప్లస్ c2 e power of m1x అలా వేయాలి. కానీ e power of m1x 2 సార్లు రిపీట్ అయిపోతుంది, అలా రాకూడదు. కాబట్టి దీనికి ఏం చేస్తానంటే నాన్న c1 ప్లస్ c2x ఇంటూ e power of m1x. అంటే ఎప్పుడైతే m1 2 సార్లు రిపీట్ అయిందో నేనేం చేశాను c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ m1x చేసా. పక్కన m2 అనేది రిపీట్ అయిందా లేదు, ఒకసారే ఉంది. అందువల్ల కళ్ళు మూసుకుని ఏం రాసుకోవచ్చు c3 ఈ పవర్ ఆఫ్ m2x, c3 ఈ పవర్ ఆఫ్ m2x. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రూట్స్ కట్టారా ఇలా వచ్చే 1 1 1 అండ్ 2 ఇలా 1 ఎన్నిసార్లు రిపీట్ అయిందన్నా 3 టైమ్స్. సార్ నాకు 2 టైమ్స్ రిపీట్ అయితేనే చెప్పారు కదా, మరి 3 టైమ్స్ రిపీట్ అయితే అంటే అది ఇబ్బంది కాదు, నేను చెప్తాను చూడండి. yc ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్నిసార్లు రిపీట్ అయిందిరా, ఒకసారి అయితే c1, 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి c2x, ఇంకోసారి రిపీట్ అయింది కాబట్టి c3x². ఇప్పుడు చెప్పండి 4th టైం కూడా రిపీట్ అయ్యి ఉంటే ఏం చేద్దు c4x³ వేసి ఏది రిపీట్ అయింది నాన్న ఈ పవర్ ఆఫ్ 1x ప్లస్ 2 అనేది మామూలుగానే ఉంది కదా, అందువల్ల ఏం చేయాలి నెక్స్ట్ కాన్స్టెంట్ c4 ఈ పవర్ ఆఫ్ 2x. ఎందుకంటే 4 రూట్స్ వచ్చాయంటే అది 4th ఆర్డర్ కాబట్టి 4 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వస్తాయి. ఇది చేసే పద్ధతి. సో రియల్ అండ్ డిఫరెంట్గా వస్తే నువ్వు ఇలా వెళ్ళిపో. ఎక్కడైనా రిపీట్ అయింది అనుకోండి ఇలా వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ నాకు సార్ నేను రూట్ చేశాను 1, 1 ఒకటి -2, -2 ఒకటి ఇలా వచ్చేసారు. 2 1లో 2 -2లో వచ్చేసారు. మరి ఏం చేయమంటారు సార్ అంటే ఓకే చేద్దాం. yc ఈజ్ ఈక్వల్ టు పెద్ద మ్యాటర్ ఏంటి అదేమోనా 1 ఎన్నిసార్లు రిపీట్ అయిందిరా 2 సార్లు. ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వస్తారా 2 వస్తాయా. సో చెప్పండి c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1x ప్లస్ నానా -2 కూడా 2 సార్లు రిపీట్ అయింది, 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ ఆల్రెడీ 1 2 అయిపోయాయి. c3 ప్లస్ c4x ఇంటూ ఈ పవర్ ఆఫ్ -2x e టు ది పవర్ ఆఫ్ -2x అలా చేయాలి. సో రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే అలాగా, రియల్ అండ్ ఈక్వల్ అయితే ఇలాగా. సార్ ఎప్పుడు రియలే ఉంటాయా ఇంకేం ఉండవా సార్ అంటే ఓకే థర్డ్ కేస్ చూద్దాం ఒకసారి. నన్ను థర్డ్ కేస్ ఏంటంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటారు, దాన్నే కాంప్లెక్స్ రూట్స్ అని కూడా అంటారు. కాంప్లెక్స్ రూట్స్ ఎలా ఉంటాయి అంటే నన్ను m ఈజ్ ఈక్వల్ టు నీకు ఎప్పుడైనా సరే a ± bi ఫార్మేట్లో వచ్చింది అనుకో. m ఈజ్ ఈక్వల్ టు ఎలా అన్నా a ± bi, నువ్వు -b ± b² - 4ac/2a ఫార్ములా ఆడే అనుకోండి. రూట్ -4 వచ్చింది అనుకో, 4 బయటకు వస్తే 2 అవుతుంది. కానీ రూట్ -1 వాల్యూ ఎంత ఉండిపోద్ది i అని ఉండిపోద్ది. అంటే రూట్ -1 వాల్యూ i కాబట్టి అప్పుడు ఏమొస్తుంది నీకు a ± bi ఫార్మేట్లో వస్తుంది. అలా వచ్చినప్పుడు yc ఎలా రాయాలి అంటే నాన్న yc ఈజ్ ఈక్వల్ టు b, i పక్కన ఎంత ఉందిరా b ఉంది, ఇమాజినరీ వాల్యూ అనమాట. దాన్ని ఏమని రాస్తారంటే c1 cos bx ప్లస్ c2 sin bx ఇంటూ ఈ పవర్ ఆఫ్ ax ఇలా రాయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాసావు m ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వచ్చిందంటే -2 ± 3i వచ్చింది. దాంతోపాటు 2 అండ్ 4 అనే 2 రూట్స్ ఉన్నాయి. -2 ± 3i వచ్చింది, దాంతోపాటు రియల్ రూట్స్ 2 ఒకటి వచ్చింది, 4 వచ్చింది. అంటే ఎన్ని రూట్స్ వచ్చాయి అక్కడ 4 రూట్స్ వచ్చాయి. అంటే దాని యొక్క ఆర్డర్ ఎంత 4 అనమాట. సో ఎప్పుడు ఇమాజినరీ రూట్స్ కంపల్సరీ అవే రావాలని ఉండదు, ఇమాజినరీ రూట్స్ ప్లస్ రియల్ రూట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా వచ్చింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి yc ఎలా రాస్తాం అంటే ఓకే yc ఈజ్ ఈక్వల్ టు ముందు దీనికి రాసేద్దాం, ఈ రూట్స్ని బేస్ చేసుకుందాం. ఇక్కడ ఏముంది నాన్న c1 i పక్కన ఎంత ఉంది 3 ఉంది, అంటే cos 3x ప్లస్ c2 sin 3x ఇంటూ ఈ పవర్ ఆఫ్ కాన్స్టెంట్గా ఉన్నది ఏంటన్నా -2x అయిపోయింది. దీంతో పాటు రియల్ రూట్స్ వచ్చాయి. రియల్ రూట్స్ అంటే ఇందాక రాసుకున్నదే కదా, ఒక కాన్స్టెంట్ వస్తుంది వెయ్యి కాన్స్టెంట్ c3 ఈ పవర్ ఆఫ్ 2x, ఇంకో కాన్స్టెంట్ వస్తుంది c4 ఈ పవర్ ఆఫ్ 4x అయిపోయింది. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ సార్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ అంటే 2, 4 లాస్ట్ ఎందుకు వాడుకోవాలి, స్టార్టింగ్లో వాడుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏమవుదు. అలా వాడుకుంటే ఏమవుద్ది c1 ఈ పవర్ 2x ప్లస్ c2 ఈ పవర్ 4x ప్లస్ c3 cos 3x ప్లస్ c4 sin 3x ఇంటూ ఈ పవర్ -2. ఆర్డర్ ప్రయారిటీ లేదు, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏ అయినా ఎలానా వాడుకోవచ్చు. ఇది విధానం. ఓకే ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సార్ నేను ఎప్పుడో మా అక్కల్లో చదువుతున్నప్పుడు అన్నయ్యలు చదువుతున్నప్పుడు చూశాను ఇమాజినరీ రూట్స్ కూడా రిపీట్ అయితే పరిస్థితి. వెరీ గుడ్ క్వశ్చన్. అంటే 4th మోడల్ ఏంటన్నా రూట్స్ ఆర్ ఇమాజినరీ అండ్
రిపీటెడ్. రూట్స్ అనేవి ఇమాజినరీ అండ్ రిపీట్. అంటే ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆర్ మైనస్ ఐబి 2 సార్లు వచ్చింది. a ప్లస్ ఆర్ మైనస్ ఐబి 2 సార్లు వచ్చింది. అలాంటి వైసీ ఎలా ఉంటుంది అంటే వైసీ ఈజ్ ఈక్వల్ టు ఓకే 2 సార్లు రిపీట్ అయిందా, సో నార్మల్గా c1 cos bx కదా. ఇప్పుడు ఏం చేయాలి, c1 ప్లస్ c2x ఇంటూ cos bx ప్లస్ c3 ప్లస్ c4x ఇంటూ sin bx. ఇదంతా వాళ్ళ పెట్టుకుని ఇంటూ ఎంత పెట్టాలన్నా ఈ పవర్ ఆఫ్ x వేయాలంతే. సార్ రిపీట్ అయిందనుకో 2 సార్లు రిపీట్ అయితే c1 ప్లస్ c2x c3 ప్లస్ c4x అంతే, అంతకు మించి ఏమడు. ఇగో a ప్లస్ ఐబి ఒకటి, a మైనస్ బైబి ఒకటి, a ప్లస్ ఐబి ఒకటి, a మైనస్ ఐబి 4 రూట్స్, సో 4 కాన్స్టెంట్స్, ఆప్షన్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వచ్చాయి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i ప్లస్ ఆర్ మైనస్ 2i ఇలా ఇచ్చా. ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే చేద్దాం. వైసీ ఈజ్ ఈక్వల్ టు నాన్న ఐ పక్కన ఎంత ఉంది 2 ఉంది, కానీ ఎన్నిసార్లు ప్లస్ ఆర్ మైనస్ 2i ప్లస్ ఆర్ మైనస్ 2i 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ సారీ cos 2x ప్లస్ c3 ప్లస్ c4x ఇంటూ sin 3x. సో ఇలా రాసేస్తే నీకేమైపోద్దిరా అంటే సార్ బయట ఏమి వేయలేదు అంటే అఫ్కోర్స్ ఏమీ లేదంటే అర్థం ఏంటి, 0 అన్నట్టు. అంటే ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ ఆఫ్ 0x అని రాస్తాం. ఎనీథింగ్ పవర్ 0 అంతా 1, వేసినా వేయపోయినా ఒకటి, అందుకని వేయలేదు. సో ఈ ఫార్ములాస్ నువ్వు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్లాస్లో ఒక ఈక్వేషన్ ఇస్తే దాని నుంచి f(m) ఎలా కన్సిడర్ చేస్తాం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, రూట్స్ ఎలా వస్తాయి, వచ్చిన రూట్స్ బేస్ చేసుకుని వైసీ ఎలా కడతాం అన్నది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క విత్ వేరియబుల్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ యొక్క ఇంట్రడక్షన్. సో ఇది ఏ ఫామ్లో ఉంటుందన్నా f of d into y is equal to q of x ఫామ్లో ఉంటుంది. దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చేసి y is equal to yc plus yp వేర్ yc is the కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp is the పర్టికులర్ ఇంటిగ్రల్. రెండు ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తేనే జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో yc కట్టాలంటే ఫస్ట్ f of m is equal to 0 ఆక్సిలరీ ఈక్వేషన్ కన్సిడర్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే రూట్స్ వస్తాయి. వచ్చిన రూట్స్ బేస్ చేసుకుని మనం 4 కేసెస్ మాట్లాడుకున్నాం. ఓకే, సో 4 కేసెస్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్